RTI Live News. Ask for right. పట్టు చెన్నూరు, పగలు చెన్నూరు, తోనాం 3 పంచాయతీల నుంచి 250 గిరిజన కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారిని ఆత్మీయంగా ఆహ్వానించి అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి భరోసా ఇచ్చారు. పగులు చెన్నూరు పంచాయతీ సర్పంచ్ ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యారు. పట్టు చెన్నూరు నుంచి కొంతమంది జాయిన్ అయ్యారు. అలాగే తోనాం నుండి మరి కొంతమంది జాయిన్ అయ్యారు. మొత్తం అందరు కలిపి ఈ రోజు ఒక 3 పంచాయతీల నుంచి దాదాపు 250 నుంచి 300 కుటుంబాలు ఈరోజు జాయిన్ అయ్యారు. అందరికీ వెల్కమ్ టు పార్టీ. వెల్కమ్. అందరూ తెలుగుదేశం పార్టీ సభ్యులు అవుతున్నాం. అందరం కలిసి మెలిసి కష్టకాలు కలిసి పంచుకున్నాం. మీ గ్రామాల్లో ఏ సమస్యలున్నా మాకు తెలియజేయండి, ఖచ్చితంగా సాల్వ్ చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజే మీరందరూ పార్టీలో జాయిన్ అయ్యారు. పార్టీ సభ్యత్వాలు కూడా మీ అందరికీ తీసి పెడతాం. అందరూ కూడా మీ గ్రామాల్లో ఉన్న సమస్యలు మాకు చెప్పండి. తెలుగుదేశం పార్టీలో, తెలుగుదేశం ప్రభుత్వంలో సమస్యలున్న గిరిజన గ్రామాలు ఉండకూడదనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఒక గిరిజన మహిళని నాకు ఈ రోజు మంత్రి పదవి ఇచ్చి ఈ రోజు ఈ స్థానం కల్పించారు. కాబట్టి మన గిరిజనుల సోదరులు ఎవరున్నా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ సమస్యలున్నా నాకు చెప్పండి. ఖచ్చితంగా మీ అందరికీ నేను ఆ సమస్యలు ఏముంటే పరిష్కరిస్తాం. ముఖ్యంగా గ్రామాల్లో వర్కులు చేసిన మీ అందరూ ఎంత నలిగిపోతున్నారో నాకు తెలుసు. అప్పుడే గత టైంలో బిల్లులు రాకుండా ఎవరైతే వాళ్ళ పార్టీలో అజమాయిషి చలాయిస్తారో, ఎవరైతే బాగా రింగు తిప్పుతారో అలాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఎవరో పేదలు, ఎవరు గిరిజనులు, ఎవరైతే దళితులు వాళ్ళకు వదిలేశారు. కాబట్టి అట్లాంటి బడుగు బలహీన పేద బీసీలున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలో మనందరూ కుటుంబ సభ్యులం కాబట్టి మన కుటుంబ సమస్యలు ఏమన్నా నాకు చెప్పండి, ఖచ్చితంగా పరిష్కరిస్తాను. మరొకసారి సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ